ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. మరి గుడ్ ఫ్రైడే విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు అందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే అని. సో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు, తన లైఫ్ని, తన ప్రాణాన్ని పెట్టిన రోజు మన అందరికీ తెలుసు. సో ఈ రోజునే మనం గుడ్ ఫ్రైడేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో గుడ్ ఫ్రైడే యొక్క పర్పస్ ఏంటి, గుడ్ ఫ్రైడే యొక్క రీజన్ ఏంటి, గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారో కూడా మనం బైబిల్లో చూద్దాం. సో ఈరోజు ఒక షార్ట్ మెసేజ్, గుడ్ ఫ్రైడే మెసేజ్గా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. సో ఈరోజు ఒక ఉద్దేశం ఏంటి, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డే అనే విషయాన్ని నేను మీతో మాట్లాడి, మీతో షేర్ చేసుకొని, మీతో కలిసి నేను కూడా ప్రార్థించాలి అని ఆశపడుతున్నాను. సో మెసేజ్ స్టార్ట్ చేసే ముందు మరి అందరికీ తెలుసు, ఒక స్మాల్ ప్రేయర్ చేసుకుందాం. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఈ రోజున మెసేజ్ మనం స్టార్ట్ చేసుకుందాం. మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు స్పష్టంగా, మీరు క్లియర్గా చూడగలరు బైబిల్లో. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి, నేను చెప్పే రెఫరెన్స్ రాసుకోండి. మీ తర్వాత అయినా సరే మీరు చూసుకొని దేవుని వాక్యాన్ని మీరు చదవచ్చు. సో మనం ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనము ఈ గుడ్ ఫ్రైడే మెసేజ్ మనం స్టార్ట్ చేద్దాం. మనందరూ రెడీగా ఉన్నారా? సో అందరూ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మనము మెసేజ్ స్టార్ట్ చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క ఫ్రైడే తండ్రి ఆఫ్టర్నూన్ మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నా తండ్రి. మీరు ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మాకున్న బర్డెన్స్ అన్నీ, మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ, మేము చేసిన ప్రతి మిస్టేక్స్ని, ప్రతి ఒక్క పాపమును, ప్రతి సిన్ని మీ భుజాలపైన వేసుకొని మీరు మోసి మా కొరకు మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు మమ్మల్ని సంతోషంగా ఉంచినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నా తండ్రి. ఈ గుడ్ ఫ్రైడే, ఈ ఫ్రైడే ఒక మంచితనాన్ని, ఒక గుడ్నెస్ని మేము షేర్ చేసుకొని, ఎందుకు ఇది మంచిగా మారిందో, ఎందుకు ఇది గుడ్నెస్ అని మనం మాట్లాడుతున్నాము అనే విషయాన్ని మేము ధ్యానించడానికి మీరు మాతో ఉన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా తండ్రి. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా, వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో ఉండండి, మా మధ్యన ఉండండి, మీరే మాతో మాట్లాడండి. ఏ విధమైన తండ్రి డిస్టర్బెన్సెస్ లేకుండా మీ ప్రెజెన్స్ మాతో నుంచి మీ హోలీ స్పిరిట్తో మమ్మల్ని నింపి బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బ్రోకెన్ హార్ట్ని మీరే బలపరచమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బ్రోకెన్ స్పిరిట్ని మీరే బలపరచమని అడుగుతున్నాను. మీ జ్ఞానము శక్తితో బలపరిచి మీరే మహిమ ఘనత పొందుకోమని, శాంతి సమాధానంతో నింపబడి ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించమని షోమెస్సే పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు మన టాపిక్ గుడ్ ఫ్రైడే మెసేజ్. అలాగనే నేను మాట్లాడబోయే టాపిక్ లవ్ దట్ పియర్సెస్ ద సోల్. దేవుని ప్రేమ మన హృదయాన్ని గుచ్చుకునే ప్రేమ. ఆయన చూపించిన ప్రేమ మన హృదయాన్ని గుచ్చుకునే ప్రేమ. ఆ రోజు యేసుక్రీస్తు సిలువ ఆయన మోసుకొని కొండపైకి వెళ్ళి మన కొరకు ఆయన సిలువ వేయబడి ప్రాణం పెట్టారు అనే విషయము అందరికీ తెలిసిందే. మనం వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం మూవీస్లో. లేదా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ వచ్చింది. దాంట్లో కూడా జీసస్ క్రైస్ట్ ఏ విధంగా సఫర్ అయ్యారో ఆల్మోస్ట్ క్లోజ్గా, అంటే అంత క్లోజ్గా చూపించడం అనేది ఇంపాసిబుల్. కాకపోతే ఆ సఫరింగ్ ఎలా ఉన్నదో అనే విషయాన్ని ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీలో, మెల్ గిబ్సన్ తీసిన మూవీలో మనం క్లియర్గా చూడగలం. సో ఇట్స్ ఆఫ్టర్నూన్ 1 o'clock, మధ్యాహ్నం 1 o'clockకి ఎండలో ఆయన సిలువ, ఒక 70 kgs ఉండే క్రాస్ని, ఫుడ్ లేదు 40 days నుంచి, వాటర్ లేదు, ఎండలో ఆయన సిలువ మోసుకుంటూ 70 kgs ఉన్న క్రాస్ని మోసుకుంటూ కొండెక్కుతున్నట్టు బైబిల్లో ఉంది. ఎక్కిన తర్వాత వదిలేదు. ఏం చేశారంటే, హెడ్ పైన నెయిల్స్ ఉన్నాయి, హెడ్ మీద పియర్స్ చేశారు. ఆ క్రాస్ మోయక ముందు ఆయనని చాలా హ్యూమిలేట్ చేశారు. అంటే ఒక స్పైక్స్ ఉన్న ఒక కొరడాతో వీపంతా కొట్టడం జరిగింది. ఆ ముళ్ళ కిరీటం పెట్టి గుచ్చడం జరిగింది. ముఖం మీద ఉమ్మ వేయడం జరిగింది.
రకరకాలుగా టార్చర్ పెట్టి ఆయనని సిలువ మోయమని పంపించారు కొండపైకి. మనము దాంట్లో 0.001% కూడా అనుభవిస్తే మనం బతుకుంటాము. వీ వోంట్ బి అలైవ్. అక్కడే పడిపోతాం కిందన. స్పైక్స్, హార్డ్గా ఐరన్ స్పైక్స్ ఉన్న కొరడాతో వీపు మీద కొట్టి లాగినప్పుడు అది ఫ్లెష్లో గుచ్చుకొని ఆ ఫ్లెష్ని బయటికి లాగేంత పవర్ఫుల్ స్ట్రోక్స్ ఆయన వీపు మీద కొట్టడం జరిగింది. ఇమాజిన్ ద టార్చర్ విచ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాన్ త్రూ. ఆయన వెళ్ళిన టార్చర్ మనం కొంచెం కూడా వెళ్ళలేము. ఎందుకంత టార్చర్ అనుభవించవలసి వచ్చింది, ఎందుకంత కష్టం అనుభవించాల్సి వచ్చిందంటే యేసుక్రీస్తుకి ఒకటే ఒక రీజన్ ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్ హీ యాక్సెప్టెడ్ ఆల్ దిస్ టార్చర్, ఓన్లీ బికాస్ హీ లవ్స్ యూ, హీ లవ్స్ మీ. అదొక్కటేనండి. ప్రేమ మాత్రమే ఆ బాధని అనుభవించేలా చేసింది దేవునికి. అందుకని ఈరోజు మనం మాట్లాడబోయే అంశము, గుడ్ ఫ్రైడే మెసేజ్ ఏంటంటే లవ్ దట్ పియర్సెస్ అవర్ హార్ట్స్, అవర్ సోల్. ఆయన ప్రేమ ఉంటేనే కదా ఎంత అనుభవించారు. మనం ప్రేమించారు కాబట్టే అంత సఫరింగ్, అంత టార్చర్ ఆయన అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. అనుభవించారు సంతోషంగా, బాధపడుతూ కాదు, కానీ హీ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు డై. ఆయన చనిపోతారని తెలుసు. హీ యాక్సెప్టెడ్ హ్యాపీలీ అండ్ హీ డైడ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్. సో బైబిల్లో మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం, న్యూ టెస్టమెంట్లో లూక్ చాప్టర్ 23 వర్స్ 32 to 34. లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు. లూక్ చాప్టర్ 23 వర్స్ 34 to 35, 32 to 34 ఏమనుందంటే, టూ అదర్ మెన్, బోత్ ఆఫ్ దెమ్ క్రిమినల్స్. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు క్రిమినల్స్ను కూడా చంపేయాలని తీర్పునిచ్చి కొండపైకి తీసుకెళ్లారు. కొండ పేరు స్కల్. దే క్రూసిఫైడ్ జీసస్ దేర్. అక్కడ యేసుక్రీస్తుని సిలువ వేశారు. ఆయనతో పాటు ఇద్దరు క్రిమినల్స్ని కూడా ఒక రైట్ ఒక లెఫ్ట్ని పెట్టి సిలువ వేసినట్టు మనకు తెలుస్తుంది. దాంట్లో అలా వేసిన తర్వాత యేసుక్రీస్తు మాట్లాడిన మొదటి మాట ఏంటో తెలుసా? 34th verseలో ఏమనుందంటే, జీసస్ సెడ్, ఫర్గివ్ దెమ్ ఫాదర్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసండి? వారిని క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అంటే అంత సఫరింగ్లో కూడా ఆల్మోస్ట్ ఆ ముందు రోజు నైట్ నుంచి కూడా టార్చర్ పెడుతున్నారు యేసుక్రీస్తుని. ఆ ముందు 40 days కూడా యేసుక్రీస్తు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, కంప్లీట్ ఫాస్టింగ్లో ఉన్నారు 40 days. ఒకరోజు మనం ఒక పూట భోజనం మానేస్తేనే ఫేస్ నీరసంగా అయిపోతుంది, మంది ఒంట్లో శక్తి అంతా పోతుంది, బలం లేనట్టుగా మనం బిహేవ్ చేస్తాం ఉన్నా సరే. కానీ మధ్య మధ్యలో వాటర్ తాగుతుంటాం, మధ్య మధ్యలో జ్యూసులు తాగుతుంటాం, మధ్య మధ్యలో అన్నీ చేస్తుంటాం ఫాస్టింగ్ అంటే. కానీ యేసుక్రీస్తు కంప్లీట్గా 40 days and 40 nights ఏమీ తినలేదు. నథింగ్. హీ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ నార్ హీ డ్రాంక్ ఎనీ వాటర్. 40 days and 40 nights. 40 days తర్వాత ఆ నైట్ నుంచి టార్చర్ స్టార్ట్ చేశారు. ముళ్ళ కిరీటం పెట్టారు, గట్టిగా కొట్టారు గుచ్చుకోవడానికి. ఏమవుతుంది? బ్లడ్ అంతా కారుతుంది, మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పటికే వాటర్ లేదు, అప్పటికే ఫుడ్ లేదు, అయినా సరే బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత స్పైక్స్ ఉన్న కొరడా తీసుకొని వీప్ మీద కొట్టారు. కొట్టినప్పుడు ఆ ఫ్లెష్ అంతా బయటకు వచ్చేసింది వీప్ మీద నుంచి, ఫ్రంట్ నుంచి ఫ్లెష్ అంతా అలా గుచ్చుకొని బయటకు వచ్చేసింది. అప్పుడు ఏమవుద్ది?
ఆ బ్లడ్ అంతా కూడా బయటికి పోతుంది. సో బ్లడ్ లాస్ ఉంది, చాలా బ్లడ్ పోయింది, వాటర్ లేదు, ఫుడ్ లేదు. అదే కాకుండా 70 kgs ఉన్న క్రాస్ని మోయిపించారు. ఎంతవరకు? కొండ కింద నుంచి కొండ మీద వరకు అలా మోస్తూనే ఉన్నారు క్రాస్. బలం లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, బ్లడ్ లేదు, క్రాస్ మోయిపించారు, బరువున్న క్రాస్. అదే కాకుండా క్లైమేట్ ఎలా ఉందంట? వేడిగా ఉంది. మిట్ట మధ్యాహ్నము, మిడ్ ఆఫ్టర్నూన్, సన్ ఇస్ సో హై, అంత వేడిగా ఉంది. డిహైడ్రేషన్ వచ్చేస్తుంది, వాటర్ అంతా చెమట ద్వారా బ్లడ్ ద్వారా కారిపోతుంది. పైకి అయినా సరే మోయిపిచ్చారు యేసుక్రీస్తుని. వెళ్ళి వదిలేశారా? లేదు. చేతికి మేకలు గుచ్చారు, ఈ చేతికి ఈ చేతికి, సిలువ పైన ఇలా క్రాస్ వేశారు. వదిలేశారా? లేదు. కాలు దగ్గర పెట్టి పైన నెయిల్స్ గుచ్చారు, గుచ్చి పైన నిలబెట్టారు ఇలా క్రాస్లో. సో పైనుంచి బ్లడ్ కారుతుంది, చేతుల్లో నుంచి బ్లడ్ కారుతుంది, కాల్లో నుంచి బ్లడ్ కారుతుంది, శరీరం పైన కొట్టిన దెబ్బల నుంచి బ్లడ్ కారుతుంది. ఆ ఫ్లెష్ అంతా చెదిరిపోయి బ్లడ్ కారిపోయింది, బ్లడ్ అంతా లాస్ అయిపోయింది. వాటర్ లేదు, ఫుడ్ లేదు. ఎంత టార్చరో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ టార్చర్ అంతా దేనికి? ఈ టార్చర్ అంతా ఎవరి కొరకు? ఈ టార్చర్ అంతా దేని కొరకు ఆయన బేర్ చేశారంటే ఒకే ఒకటి రీజన్ ఏంటంటే హీ లవ్స్ యూ. హీ లవ్స్ యూ. నిన్ను ప్రేమించారు కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే, నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు కాబట్టే నీ గురించి ప్రాణం పెట్టారు సిలువ పైన. నిన్ను ఎవ్వరు ప్రేమించగలరు చెప్పండి ఇంతగా? నీ తల్లి ప్రేమించగలదా? నీ తండ్రి ప్రేమించగలరా? నీ వైఫ్, నీ హస్బెండ్ ప్రేమించగలరా? నీ చిల్డ్రన్ ప్రేమించగలరా? నువ్వు చనిపోతే నీతో పాటు ఎవరైనా చనిపోతారా చెప్పండి? ఎవరు చావరు, బాధపడతారు అంతే కొంతకాలము. కానీ నువ్వు ప్రేమించకపోయినా నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు కాబట్టే ఆయన టార్చర్ అనుభవించి సిలువ పైన మేకులు కొట్టిపించుకొని, కాలుకి కొట్టిపించుకొని, తలకి గుచ్చి, శరీరం అంతా గాయపరుచుకొని, బ్లడ్ లాస్ అయ్యి టార్చర్లో ఆయన ఒక మాట అంటున్నారు. ఏంటా మాట అంటే, ఒక్క మాట మాట్లాడుతున్నారు దేవుడు. ఏంటా మాట అంటే, లూకా సువార్త 23:34 ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు క్షమించండి, క్షమించండి, ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. క్షమించండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. సిలువ పైన ఆయన సఫరింగ్లో ఉంటూ తండ్రి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మీకు? క్రాస్ పైన ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, క్షమించండి, ఫర్గివ్ దెమ్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మనం తెలియక చేస్తున్నామో తెలియదు, తెలిసి చేస్తున్నామో తెలియదు మిస్టేక్స్. నువ్వు తెలిసి చేసినా సరే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, దయచేసి క్షమించండి అని మన కొరకు బతిమాలుతున్నారు యేసుక్రీస్తు సిలువ పైన. ఆయన ఒక మాట అనేయొచ్చు, నన్ను ఇంత టార్చర్ పెట్టారు, వాళ్ళందరినీ నాశనం చేసేయండి అని ఒక మాట అనేయొచ్చు. కానీ అనట్లేదు. యేసుక్రీస్తు ఏమంటున్నారంటే క్షమించమనే మాట్లాడుతున్నారు, క్షమించమనే మాట్లాడుతున్నారు సిలువ పైన, అంత టార్చర్లో కూడా. మై డియర్ ఫ్రెండ్స్, ఫర్గివ్నెస్ అంటే ఏంటో మనం ఇక్కడ చూసి నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ వాట్ ఈస్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? మీరు సఫర్ అవుతున్నా సరే ఇంకొకరు క్షమిస్తారు చూసారా? దట్ ఈస్ ద రియల్ ఫర్గివ్నెస్. మీరు కష్టపడుతున్నా సరే, మీరు సఫర్ అవుతున్నా సరే ఇంకొకరిని వదిలేమని అడుగుతారా చూసారా? ఇంకొకరిని మీరు ఫర్గివ్ చేస్తారా చూసారా? దట్ ఈస్ ద రియల్ ఫర్గివ్నెస్. యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద క్రాస్. యూ షుడ్ లెర్న్ టుడే బై వాట్ జీసస్ హెస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. ఒక రియల్ స్టోరీ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఒక రియల్ స్టోరీ. ఇషి టొకిచి అనే వ్యక్తి జపాన్లో జైల్లో పెట్టారంట.
ఇషి అనే వ్యక్తిని జపాన్లో జైల్లో పెట్టారు. పెట్టినప్పుడు చాలా క్రైమ్స్ చేశాడు, చంపేశాడు, చాలామందిని మర్డర్ చేసిన వ్యక్తి. ఈజ్ ఎ వెరీ స్టోన్ హార్టెడ్ పర్సన్. హృదయం అంతా రాయిగా బండగా మారిపోయి ఉన్న వ్యక్తి అంట ఇషి. తనని జైల్లో పెట్టారు, ఎందుకంటే చంపేశాడు, మర్డర్స్ చేశాడు, చాలా మర్డర్స్ జైల్లో పెట్టేశారు. అయితే ఆ జైలుకి గాడ్స్ మెసేజ్, బైబిల్ పట్టుకొని దేవుని వాక్యం అందించాలని, ఒకళ్ళ మనసు మారుద్దామని, మంచిగా మారుతారేమో అనే ఉద్దేశంతో ఇద్దరు మిషనరీస్ అంట ఆ జైలుకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, మెసేజ్ చెప్పడానికి వెళ్ళారంట. మెసేజ్ చెప్పడానికి జైలుకి వెళ్ళారంట. గాడ్స్ వర్డ్ పట్టుకొని, బైబిల్ పట్టుకొని వెళ్ళారంట. వెళ్ళి దేవుని వాక్యం చెప్పడానికి ఇషి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బార్స్ మధ్యలో అవతలు ఉన్నాడు, బార్స్ యువతలు వీళ్ళు ఉన్నారు. చెప్దాం ట్రై చేస్తే ఆ వ్యక్తి అంట గట్టిగా అరుపులు కేకలు వేసుకుంటూ, బూతులు తిడుతూ, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తూ, గెట్ లాస్, గెలిపోండి అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడంట. అసలు మాట్లాడనివ్వట్లేదంట ఈ మిషనరీస్ని. వీళ్ళేమో పాపం మారుతాడేమో మంచిగా అని అనుకుంటూ ఆ ఉద్దేశంతో వీళ్ళు చెప్తా ఉంటే, వాళ్ళు ఆ వ్యక్తి ఇషి అనే వ్యక్తి మాట వినకుండా గట్టిగా అరుచుకుంటూ, గట్టిగా కేకలు వేస్తూ, మాట వినకుండా వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇంకా ఆ గోల భరించలేక వీళ్ళు ఆ మాట కూడా వినిపించట్లేదు, ఏం మాట్లాడుతున్నారు, సరే అని చెప్పేసి ఇంక చెప్పడం మన వల్ల కాదు అని చెప్పేసి బైబిల్ ఉంటే బైబిల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట తన డోర్ దగ్గర, ఆ బార్స్ దగ్గర. అయితే వెళ్ళిపోయారు, ఇంక మన వాళ్ళ కాదు మన మాట వినడానికి. సో ఏం జరిగిందంటే కొద్ది రోజులు అలా గడిచింది. ఆ ఇషి అనే వ్యక్తి ఇంకేం చేస్తారు, జైల్లో ఏమీ ఎంటర్టైన్మెంట్ ఉండదు, టీవీలు ఉండవు, ఏమి ఉండదు. సో పక్కన బైబిల్ ఉంటే వదిలేసి వెళ్ళిపోయిన బైబిల్ తీసుకున్నాడంట. తీసుకొని చదవడం స్టార్ట్ చేశాడు. చదువుతున్నాడు. దేవుని వాక్యము ఎలాంటిదండి? దేవుని వాక్యం ఎలాంటిది? 2 అంచుల ఖడ్గం గలది. ఇట్ ఈస్ మోర్ షార్పర్ దెన్ ఎ 2-edged sword. ఆయన సిలువ పైన గుచ్చిన మేకుల కంటే షార్ప్ అయినదండి దేవుని వాక్యం. అంత స్టోన్ హార్టెడ్ పర్సన్, అంత భయంకరంగా బండ హృదయంతో ఉన్న పర్సన్ ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యము 2 అంచుల ఖడ్గం గలదని బైబిల్లో ఉంటుంది. ఆ వాక్యము తన హృదయాన్ని గుచ్చుకుందండి. ఇట్ పియర్స్ ది సోల్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును హృదయంలో గుచ్చుకుందండి ఆ వ్యక్తికి. ఇంకా వాక్యం చదవడం స్టార్ట్ చేశాడు. ఇంకా అలా చదువుతూ వెళ్ళిపోతున్నాడు, వాక్యం చదువుతూ వెళ్తున్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చాడు. ఎక్కడంటే యేసుక్రీస్తుని క్రూసిఫై చేసిన స్టేజ్కి వచ్చాడంట. He came to the place in the Bible while studying the word of God, to the place where Jesus Christ was crucified on the cross. ఆయన సిలువ పైన ప్రాణం పెట్టిన విధానమును చదివాడు. ఆయన సిలువ పైన అనుభవించిన టార్చర్ని బైబిల్లో చదివాడు. చదువుతూ ఆలోచిస్తున్నాడు, ఎంత కష్టం అనుభవించారే యేసుక్రీస్తు, దేని కొరకు, ఎవరి కొరకు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక మైండ్లో థాట్ వచ్చింది, ఆయన నన్ను ప్రేమించారు కదా, అందుకేనేమో ఆయన నాలాంటి క్రిమినల్స్ని, నాలాంటి సిన్నర్స్ని ప్రేమించారు కాబట్టే కదా ఆయన సిలువ పైన అంత టార్చర్ అనుభవించారని ఆలోచించి జ్ఞానోదయం కలిగింది. దేవుని వాక్యం గుచ్చుకుంది తన హృదయంలో. అనుకున్నాడు, దేవుని ప్రేమే కదా, దేవుని కంపాషనే కదా, దేవుని ప్రేమే కదా నన్ను మార్చింది అనుకొని ఆ వాక్యము గుచ్చుకుంది తన సోల్లో, తన హృదయంలో, తన హార్ట్లో గుచ్చుకొని చెప్తున్నాడు, ఈరోజు నేను మారుదామని అనుకుంటున్నాను. ఐ యామ్ చేంజ్డ్, ఐ యామ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. ఎంతకాలము నేను బతికింది ఈ బతుక, ఎంతకాలము నేను జీవించింది పాపములో ఉన్న జీవితమా, ఎంతకాలము నేను చేసిన మిస్టేక్స్ ఇవ్వా అని గ్రహించి తన ట్రాన్స్ఫర్మేషన్ పొందుకున్నాడు, తన మనసుని మార్చుకున్నాడు, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు అని, జీవించాలి అని ఒక ప్రామిస్ చేశాడు ఆ రోజు. ఇదంతా దేనికండి? దేవుని ప్రేమ. గాడ్స్ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ మై ఫ్రెండ్. గాడ్స్ సాక్రిఫైస్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ మై ఫ్రెండ్. గాడ్స్ కంపాషన్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ మై ఫ్రెండ్.
గాడ్స్ లవ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ మై ఫ్రెండ్. నీ కష్టాల నుంచి విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమతో నేను మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నారు. గాడ్స్ లవ్, గాడ్స్ ఫర్గివ్నెస్, గాడ్స్ కంపాషన్ is going to, God's grace is going to transform you, is going to give you life, is going to give you new life my friend. ఈరోజు న్యూ లైఫ్ని దేవుడు ఇవ్వబోతున్నారు. ఈరోజు ఆయన చనిపోయింది నీ కొరకే. గాడ్ డైడ్ ఫర్ యూ టుడే ఆన్ ద క్రాస్. హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యూ, హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ. హీ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ, హీ ఈస్ గోయింగ్ టు రిమూవ్ యువర్ డిజీజ్, హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ న్యూ లైఫ్. He is going to remove all your problems. He is going to take away your depression. He is going to give you new life, my friend. కావాలా నీకు దేవుని ప్రేమ? కావాలా నీకు దేవుని యొక్క కృప? కావాలా నీకు కొత్త లైఫ్? అయితే you need to be transformed. You need to believe in this Friday, Good Friday. ఆయన చనిపోయారు నీ కొరకే నువ్వు నమ్మగలగాలి. ఆయన టార్చర్ అనుభవించారు నీ కొరకే నువ్వు నమ్మగలగాలి. ఆయన బ్లడ్ని షెడ్ చేశారు నీ కొరకే నువ్వు నమ్మగలగాలి. నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వసిస్తే నీకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకంలో. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మై ఫ్రెండ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నీకు ఇంపాసిబుల్, దేవునికి పాసిబుల్. నువ్వు సాధించలేకపోతున్నావా లైఫ్లో? నువ్వు నష్టపోయావా జీవితంలో? నువ్వు కుమిలిపోయావా జీవితంలో? ప్రేమించేవారు లేరా నీకు జీవితంలో? బాధపడుతున్నావా నీ లైఫ్లో? ఈరోజు నీకు ఒక శుభవార్త. గుడ్ న్యూస్ ఫర్ యూ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. ఈ యొక్క ఫ్రైడే నీకు ఒక శుభవార్త, నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గాడ్ ఈజ్ లవింగ్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. గాడ్ ఈజ్ లవింగ్ యూ మై ఫ్రెండ్. సంతోషించవలసిన దినం ఈరోజు. యేసుక్రీస్తు చనిపోయారు కదా అని బాధపడుతూ ఏడుస్తూ ఉండే రోజు కాదు ఈరోజు. ఈరోజు ఏ రోజు అంటే నువ్వు సంతోషించవలసిన దినము, నువ్వు ఆనందించవలసిన దినము, నువ్వు సంతోషంతో గెంతులేవలసిన దినము. ఎందుకంటే నీ పాపములు క్షమించబడతాయి కాబట్టి. ఈరోజు నీ బర్డెన్స్ అన్నీ తీసివేయబోతున్నారు కాబట్టి దేవుడు. నీ కష్టాలన్నీ కూడా తీసివేయబోతున్నారు దేవుడు. నీకున్న నష్టముని ప్రాఫిట్గా మార్చబోతున్నారు దేవుడు. నీ మార్గముని చూపించబోతున్నారు దేవుడు. గాడ్ హెస్ డిఫీటెడ్ ది సాటన్ ఆన్ ది క్రాస్. ఆయన రక్తము చిందించి సిలువ పైన టార్చర్ అనుభవించి మేకులు కొట్టించుకొని చనిపోయారే. దేని కొరకంటే డెత్ని జయించడానికి. గాడ్ హెస్ ఓవర్కమ్ డెత్ టుడే. డెత్ ఈజ్ ఎ సిన్, డెత్ ఈజ్ ఎన్ ఈవిల్, డెత్ ఈజ్ ఎ ఫియర్. ఫియర్ అంటే ఈవిల్తో సమానం. ఆ ఫియర్ని, ఆ ఈవిల్ని, ఆ డెత్ని ఓవర్కమ్ చేసే రోజు ఈరోజే. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే అండ్ నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే. ఈరోజు మంచి శుక్రవారము. ఎందుకంటే మంచి జరిగింది మనందరికీ. ఏంటి ఆ మంచి అంటే యేసుక్రీస్తు చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే నిన్ను ప్రేమించారు కాబట్టి చనిపోయి ఏం జరిగిందంటే తిరిగి లేచారు 3 days తర్వాత. అది ఈస్టర్లో మనం మాట్లాడదాం. చనిపోయి లేచారంటే మీనింగ్ ఏంటంటే సాటన్ని అనగదొక్కినట్టు డెత్ని ఓవర్కమ్ చేయబోతున్నారు దేవుడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓవర్కమ్ డెత్, overcome the Satan. He is going to forgive you all your sins. సంతోషంగా ఉన్న రోజు, సంతోషంగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఈ క్షణమే. ప్రైజ్ గాడ్ అని చెప్పండి. ప్రైజ్ ద హోలీ స్పిరిట్, ప్రైజ్ ద హెవెన్లీ ఫాదర్, బికాజ్ హీ మేడ్ యూ హ్యాపీ. ఈరోజు సంతోషంగా ఉండాలి. ఎటువంటి బాధ అయినా సరే దేవుని దగ్గర చెప్పుకో ఈరోజు. God is going to make you happy, my friend. God is going to deliver you, my friend. God is going to transform you, my friend. God's blood is going to transform you, is going to purify you and make you a sinless person. దేవుని కొరకు వాడబడతావు. దేవుని చైల్డ్గా ఉంటావు. గాడ్స్ చైల్డ్గా ఉండబోతున్నావు, మై ఫ్రెండ్. God is going to love you
టుడే. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఒంటరిగా లేవు ఈ లోకంలో. ఎవ్వరూ లేకపోయినా పర్లేదు, దేవుడు ఉన్నారు నీతో. గాడ్ స్పిరిట్ ఈజ్ విత్ యూ. హీ ఈజ్ లవింగ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. గాడ్ లవ్స్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడు ఏమంటున్నాడు తెలుసా వాక్యంలో? నేనే ఆదియు, నేనే అంతము. ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా, ఐఎమ్ ది బిగినింగ్ అండ్ ది ఎండ్ అని మాట్లాడుతున్నాడు దేవుడు. నేనే ఆదియు, నేనే అంతము. ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ది ఎండ్, ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. దెర్ ఇస్ నో లిమిట్ టు గాడ్స్ లవ్. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టారు నీ కొరకు. ఈ రోజున ఆయన రక్తము చిందించారు నీ కొరకు. హిస్ బ్లడ్ ఈజ్ గోయింగ్ టు ప్యూరిఫై యువర్ బ్లడ్. నీకు ఏ డిజీజ్ ఉందో, నీకు క్యాన్సర్ ఉందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నమ్ము, దేవుడు నీకు ప్యూరిఫై చేస్తారు. ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ, ఈజ్ గోయింగ్ టు గివ్ యూ న్యూ లైఫ్. కొత్త జీవితాన్ని ఇస్తారు దేవుడు, కొత్త లైఫ్ని ఇస్తారు దేవుడు. నువ్వు ఇక మీదట్లాగా బాధపడుతూ ఉండవు ఈ లోకంలో, సంతోషంగా ఉంటావు. ఒకవేళ చనిపోతున్నా సరే యూ విల్ బీ హ్యాపీ బికాజ్ గాడ్ డైడ్ ఫర్ యూ అండ్ ఈజ్ ఓవర్కమ్ డెత్. ద ఫియర్ ఆఫ్ డెత్ అనేది పోయింది ఈరోజు. ఈజ్ గోయింగ్ టు రైజ్ అగైన్, ఈజ్ గోయింగ్ టు మేక్ యూ రైజ్ అగైన్. ఎటర్నల్ లైఫ్ నీకు దేవుడు ఇవ్వబోతున్నారు, నిత్య జీవము దేవుడు నీకు ఇవ్వబోతున్నారు ఈరోజు. ఓకే, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 36 చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 36. అక్కడ ఏమనుందంటే, ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, అందరూ కూడా ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరూ అంటే తెలుసుకున్నారంటే ఏంటి? యేసుక్రీస్తుని తెలుసుకున్నారు, ఆయన ఎలా క్రూసిఫై అయ్యారో తెలుసుకున్నారు, ఆయన ఎందుకు క్రూసిఫై చేశారో తెలుసుకున్నారు, ఆయనే లోక రక్షకుడు అని తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారంటే పీటర్ చెప్పిన మెసేజ్ని బట్టి. అక్కడ వాక్యంలో పీటర్ మెసేజ్ చెప్తున్నారు. చెప్పిన తర్వాత మనుషులందరూ కూడా ఇజ్రాయెల్లో ఆ వాక్యం విని యెషూవా మెస్సియా, ద ట్రూ మెస్సయ్య, ఆయనే వచ్చారు మన కొరకు, ప్రాణం పెట్టారు అని తెలుసుకున్నారు. సిలువ పైన నీ గురించి, నా గురించి, మన గురించి ప్రాణం పెట్టారని తెలుసుకున్నారు. తెలుసుకొని ఏమైందో తెలుసా? ఆ వాక్యము కట్ టు దేర్ హార్ట్, వాళ్ళ హృదయాన్ని కత్తిరించేసిందంట, హృదయాన్ని కట్ చేసిందంట. దేవుని వాక్యం హృదయాన్ని కత్తిరించిందంట. ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు. ఆ చెప్పిన మెసేజ్, ఆ చెప్పిన వాక్యము, దేవుడు చనిపోయిన విధానము, ఆ క్రూసిఫై చేసిన విధానమును విని ఆ మనుషులందరూ హృదయం ఏమైపోయిందంట? కట్ అయిపోయిందంట. దేర్ హార్ట్స్ హ్యావ్ బీన్ పియర్స్డ్, దేర్ హార్ట్స్ హ్యావ్ బీన్ టార్న్ అపార్ట్. హృదయము బద్దలైపోయింది, బండలాంటి హృదయము ముక్కలు ముక్కలుగా అయిపోయిందంట. దేవుని వాక్యమును విని, ఆ క్రూసిఫై జరిగిన విధానమును విని ముక్కలైపోయిందంట దేవుని ఆ హృదయం. బండలాంటి హృదయం ముక్కలుగా మారిపోయిందంట. మారిపోయి అడుగుతున్నారు పీటర్ని, ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి, మేము దేనికైనా సిద్ధమే. వాట్ ఎవర్ యూ వాంట్ అస్ టు డూ, ప్లీజ్ టెల్ మీ, వీ విల్ డూ ఫర్ గాడ్ నౌ. దేనికైనా సిద్ధమే. ఏం చేయమంటారు? మాకిప్పుడు ఎటర్నల్ లైఫ్ కావాలి, నిత్య జీవము కావాలి. మాకిప్పుడు భయం లేదు మరణం అంటే. వీఆర్ అలైవ్ నౌ, మాకే బాధ లేదు, ఏ భయము లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి అని చెప్పినప్పుడు పీటర్ అంటున్నాడు, గో అండ్ గెట్ బ్యాప్టైజ్డ్. వెంటనే బ్యాప్టిజం తీసుకొని వెంబడించు దేవుడిని. దిస్ ఈజ్ ద టైమ్ యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై ఫ్రెండ్స్. నీకే బాధ ఉందా, ఏ నష్టం ఉందా, ఏ ఇబ్బందులు ఉన్నాయా, ఏ కష్టం ఉందా, ఏదైనా సరే దేవుడు నీకు మోయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోకాన్నే మోసారు ఆయన, లోక భారమును మోసారు. మనం చేసిన ప్రతి పాపముని ఆయన భుజం పైన మోసుకున్నారు. నీ ప్రాబ్లమ్స్ నీకు ఇంపాసిబుల్ అవ్వచ్చు, కష్టం అయిపోతుంది, దేవుని కష్టం కాదు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ మై ఫ్రెండ్స్. సో ఆ రోజు ఆ మాటలు విని ఆ హృదయాన్ని బద్దలైపోయింది దేవుని వాక్యము. తెలుసుకున్నారు, వారు చేసిన పాపములు తెలుసుకున్నారు, వారు చేసిన మిస్టేక్స్ని తెలుసుకున్నారు. అయ్యో మేము ఎంతకాలం తప్పు చేశామే, ఎంతకాలం పాపము చేశామే అని తెలుసుకొని వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసును పొంది
మనసుని మార్చుకొని, మనసుని బద్దలు కొట్టుకొని దేవుని శిష్యులుగా, దేవుని సాక్షులుగా, దేవుని చిల్డ్రన్గా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. దట్ ఈస్ ద బ్రోకెన్ హార్ట్ గాడ్ వాంట్స్. దేవునికి కావాల్సిందంటే నీ విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి. దేవునికి కావాల్సిందేంటి? నీ విరిగి నలిగిన హృదయము. నీ హృదయం బండగా ఉంటే దేవునికి వద్దు. నీ హృదయం స్టోన్గా ఉంటే దేవునికి వద్దు. దేవునికి కావాల్సింది నీ విరిగి నలిగిన హృదయము, నువ్వు మార్చబడిన హృదయము, ట్రాన్స్ఫార్మ్ అయిన హృదయము. దేవుని కొరకు నువ్వు మార్చుకున్న నీ హృదయము దేవునికి కావాలి మై ఫ్రెండ్ ఈరోజు. అందుకని దేవుని సిలువు పైన మాట్లాడుతూ, సిలువు వేసిన తర్వాత మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా? క్షమించండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎంత చేసినా సరే, మనము ఎంత పాపము చేసినా సరే, ఎంత ఘోరంగా మనం జీవించినా సరే, మన మోసాలు, అబద్ధాలు, కుట్రలు, మర్డర్స్, ఎంతమందినో మోసం చేస్తాం, ఎంతమందినో బాధ పెట్టాము, అయినా సరే దేవుడు మాట్లాడుతున్నారు, క్షమించండి వారిని. God wants to forgive you, my friend, today. Now itself, God wants to forgive you and give you new life. కొత్త జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. నువ్వు ప్రార్థన చేయి, అడుగు దేవుణ్ణి. ఐ వాంట్ దట్ న్యూ లైఫ్ అని అడుగు దేవుణ్ణి. నా ఫర్గివ్నెస్ నాకు కావాలి అని అడుగు. నువ్వు చేసిన మిస్టేక్స్ని తెలుసుకో, వదిలేసే, ఇంకెప్పుడు చేయకు. అదే ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు ఆశపడుతున్నారు, నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అది ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ దేవుడు మాట్లాడింది సాల్వేషన్ గురించి. సాల్వేషన్ Luke 23:43 ఉంటుంది. సాల్వేషన్ ఏంటంటే, నువ్వు నాతో పాటు ఇంకో దొంగతో మాట్లాడుతున్నారు. గాడ్ ఈస్ టాకింగ్ విత్ ఎ థీఫ్. ఏమంటున్నారు? పక్కనున్న దొంగలు కూడా క్రూసిఫై చేశారు యేసుక్రీస్తుతో పాటు. రైట్ ఒకరు, లెఫ్ట్ ఒకరు. ఒక థీఫ్తో మాట్లాడుతున్నారు, నువ్వు నాతో పాటు ప్యారడైజ్లో ఉంటావు. యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. అంటే సాల్వేషన్ ఇచ్చారు ఆ దొంగకి దేవుడు. ఈరోజు ఆ సాల్వేషన్ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు దేవుడు. నువ్వు కూడా దొంగగా ఉన్నావా? నువ్వు కూడా తప్పులు చేస్తూ, మోసాలు చేస్తూ, పాపాలు చేస్తూ, బాధ పెడుతూ, అందరినీ చంపుతూ, మనసుని గాయపరుస్తూ ఉన్నావా నువ్వు? దేవుడు నీకు సాల్వేషన్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ సాల్వేషన్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ న్యూ లైఫ్ అండ్ టేక్ యూ టు ప్యారడైజ్ టుడే. కొత్త లైఫ్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు దేవుడు. సిలువ పైన మొదటి మాట ఫర్గివ్నెస్ని మనకు తెలియజేస్తుంది. సెకండ్ మాట సాల్వేషన్ గురించి తెలియజేస్తుంది. థర్డ్ మాట కంపాషన్ అంటున్నారు దేవుడు. మరి యేసుక్రీస్తు ఒక తల్లి ఒంటరిగా ఉండిపోయింది కదా. సో ఒంటరిగా వదిలేయడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి కింద ఉన్న డిసైపుల్ జాన్ కనిపిస్తున్నారు. జాన్తో మాట్లాడుతున్నారు, జాన్ హియర్ ఈజ్ యు మదర్. మదర్తో మాట్లాడుతున్నారు, బాధపడకమ్మా, నీకు కుమారుడిగా నేను నీకు జాన్ని నీకు అప్పగిస్తున్నాను. జాన్ నువ్వు బాధపడకు, నీకు తల్లిగా నీకు మేరీని అప్పగిస్తున్నాను, నా తల్లిని అప్పగిస్తున్నాను. గాడ్ ఈజ్ redefining the meaning of love. God is redefining the meaning of compassion. My friends, ఈరోజు నీకెవ్వరూ లేరనుకుంటున్నావా? God is a compassionate God. He is going to give you a good life partner. ఎవరు లేకపోయినా పర్లేదు, He is going to be your life partner. ఓకే, ఫర్గివ్నెస్ మనం చూస్తున్నాం క్రాస్ పైన, సాల్వేషన్ మనం చూస్తున్నాం క్రాస్ పైన, కంపాషన్ మనం చూస్తున్నాం క్రాస్ పైన. తర్వాత యాంగ్విష్ 27, Matthew 27 verse 46. Matthew chapter 27 and verse 46లో ఏమనుందంటే 27 and verse 46. My God, why have you forsaken me? మన కొరకు ఆయన కష్టాల్లో గుండా వెళ్ళారు క్రాస్ పైన. నన్ను ఎందుకు వదిలేశారు దేవా అని బాధపడుతున్నారు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సఫరింగ్ ఆన్ ద క్రాస్. మనిషిగా వచ్చారు ఈ లోకానికి, మనిషిగానే సఫర్ అవుతున్నారు. యాంగ్విష్ కనిపిస్తుంది, యాగనీ కనిపిస్తుంది, పెయిన్ కనిపిస్తుంది ఆ శరీరంలో. సంతోషంగా ఉన్న ఆత్మ, శరీరం మాత్రము పెయిన్లో ఉన్నారు దేవుడు. యాంగ్విష్. ఈరోజు నువ్వు కూడా బాధలో ఉంటే, నీ శరీరం గాయపడి అనారోగ్యంతో, జబ్బులతో, నీ పెయిన్లో, సఫరింగ్లో ఉంటే దేవుడు మాట్లాడుతున్నారు, ఐ విల్ హీల్ యూ మై ఫ్రెండ్, ఐ యామ్ గోయింగ్ టు హీల్ యూ.
నేను స్వస్థపరచబడబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ అని మాట్లాడుతున్నాను దేవుడు. ఎందుకంటే ఆ పెయిన్ ఏంటో దేవునికి తెలుసు. He went through that anguish and pain on the cross. He knows what your pain is. He knows how is your pain. He knows how your pain is. నీ బాధ ఏంటో దేవునికి తెలుసు. ఎందుకంటే అదే బాధ, అంతకంటే ఎక్కువ బాధని దేవుడు సిలువ పైన అనుభవించారండి. నీ క్యాన్సర్ పెయిన్ ఏంటో దేవునికి తెలుసు. నీ ఫ్రాక్చర్ పెయిన్ ఏంటో దేవునికి తెలుసు. నీకున్న హెడ్ఏక్ ఏంటో దేవునికి తెలుసు. నీకున్న చెస్ట్ పెయిన్ ఏంటో దేవునికి తెలుసు. నీకున్న స్టమక్ పెయిన్ ఏంటో దేవునికి తెలుసు. నీకున్న ఎటువంటి పెయిన్ అయినా సరే దేవునికి తెలుసు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెయిన్ని దేవుడు సిలువ పైన అనుభవించారు. ఈ వెంట్ త్రూ లాట్ ఆఫ్ యాంగ్విష్ అండ్ పెయిన్ అండ్ సఫరింగ్ ఆన్ ద క్రాస్. హీ నోస్ యువర్ పెయిన్ మై ఫ్రెండ్. హీ ఈస్ గోయింగ్ టు హీల్ యూ మై ఫ్రెండ్. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. హీ ఈస్ గోయింగ్ టు హీల్ యూ మై ఫ్రెండ్ టుడే. దేర్ ఈస్ రివైవల్. దేర్ ఈస్ transformation. There is healing in the blood of Christ. నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. జస్ట్ బిలీవ్. you're going to be transformed. you're going to be healed today itself. ఫిఫ్త్ మాట, సఫరింగ్ గురించి మాట్లాడుతున్నారు. సఫరింగ్. John 19:28. John 19:28. John chapter 19 verse 28లో ఏమని మాట్లాడుతున్నారంటే, సిలువ పైన ఐ యామ్ థర్స్టీ. ఆకలి కాదు, దాహం వేస్తుంది దేవునికి. ఆకలి గుండా ఉన్నారు, దాహంగా ఉంది దేవునికి. గాడ్ ఈజ్ థర్స్టీ ఫర్ యువర్ లవ్ మై ఫ్రెండ్. నీ ప్రేమ కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రేమించేశారు నిన్ను ప్రాణం పెట్టినంతగా. మరి నీ ప్రేమ ఎక్కడుంది? వేర్ ఈజ్ యువర్ లవ్ ఫర్ గాడ్? నీ ప్రేమ ఎక్కడుంది దేవుని పట్ల? చూపించి ఈరోజు. మాటలతో కాదు, నీ చేష్టలతో, నీ హృదయంతో చూపించు దేవుని ప్రేమ. సఫరింగ్. గాడ్ ఈజ్ గోయింగ్ త్రూ సఫరింగ్, థర్స్టీ. తర్వాత జాన్ చాప్టర్ 19 verse 30లో 6th మాట దేవుడు మాట్లాడింది క్రాస్ పైన. John 19:30 ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్. కంప్లీట్ అయింది. విక్టరీ వచ్చింది. ఒక పని మనకి ఇచ్చినప్పుడు కంప్లీట్ చేస్తే ఏమొచ్చినట్టు? విక్టరీ వచ్చినట్టు, విజయం సాధించినట్టు. అవునా కాదా? నీకు ఒక టాస్క్ అప్పచెప్పారు. ఆ టాస్క్ నువ్వు కంప్లీట్ చేస్తే నీకు విజయం సాధించినట్టే. నువ్వు విక్టరీ నువ్వు సంపాదించుకున్నట్టే. యేసుక్రీస్తు కూడా అదే మాట అన్నారు బైబిల్లో. 6th మాట ఏంటంటే John 19:30లో, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే దేవుడికి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశారు. ఇట్ ఈస్ ద విక్టరీ. సిలువ పైన మనం చూస్తుందంటే విక్టరీ. టుడే ఇస్ బాధపడాల్సిన దినం కాదు, సంతోషించవలసిన దినం. ఎందుకంటే విక్టరీ ఓవర్ సాటన్, విక్టరీ ఓవర్ డెత్ యేసుక్రీస్తు సంపాదించారు. లూక్ 23:46 చివరి మాట, 7వ మాట, నా లైఫ్ నీకు ఇస్తున్నాను అంటే జాయ్. లూక్ 23:46. లూక్ చాప్టర్ 23 verse 46 చివరి మాట ఏమని అంటున్నారంటే, ఫాదర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ ప్లేస్ మై స్పిరిట్. హీ సెడ్ దిస్ అండ్ డైడ్. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి యేసుక్రీస్తు పలికిన చివరి మాట, నీ చేతిలో నా ఆత్మను పెట్టి, నీ చేతిలో తండ్రి, నీ చేతిలో నా ఆత్మని అప్పగించుచున్నాను నీ చేతికి అని చెబుతూ ఆయన సిలువ పైన ప్రాణమును విడిచారు యేసుక్రీస్తు. గాడ్ సెడ్, ఇన్ యువర్ హ్యాండ్స్ ఐ ప్లేస్ మై స్పిరిట్. హీ సెడ్ దిస్ వర్డ్స్ అండ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ద జాయ్. సంతోషంగా యేసుక్రీస్తు చనిపోయారు సిలువపై. బాధపడుతూ చావలేదు. ఫిజికల్గా బాధ ఉన్న, మెంటలీ అండ్ ఎమోషనలీ హీఈస్ వెరీ హ్యాపీ బికాస్ హీఈస్ విక్టోరియస్ ఓవర్ సాటన్. ఎందుకంటే సాతాన్ని జయించారు కాబట్టి, మరణాన్ని జయించబోతున్నారు కాబట్టి, పాపమును క్షమించబోతున్నారు కాబట్టి, మన పాపమును క్షమించే ఒక మార్గము చూపించారు కాబట్టి, ఆ సాల్వేషన్ మనకు దొరుకుతుంది కాబట్టి, కంపాషన్, యాంగ్విష్, సఫరింగ్, జాయ్, విక్టరీ ఇవన్నిటినీ కంబైన్ చేసిన ఫీలింగ్ యేసుక్రీస్తుకు ఉంది.
ఈజ్ గోయింగ్ టు గివ్ ఆల్ ఆఫ్ దిస్ క్వాలిటీస్ టు మ్యాన్ కైండ్. అందరికీ ఇస్తున్నారు. సో సంతోషంగా ఆయన చెప్పారు, ఐఎమ్ గివింగ్ మై స్పిరిట్ టు యూ ఫాదర్. ఆ మాట చెప్పేసి సంతోషంగా ఆయన చనిపోయారు. మై ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోతుంది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నీకు ఇవ్వాలనుకుంటుంది ఏంటో తెలుసా? ఫస్ట్ మాటలో ఫర్గివ్నెస్, క్షమాపణ దేవుడు నీకు ఇస్తున్నారు. ఈజ్ గోయింగ్ టు ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్. సెకండ్ థింగ్ సాల్వేషన్, సెకండ్ మాటలో సాల్వేషన్, నీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. రక్షణ పొందుకోబోతున్నావు. థర్డ్ థింగ్ కంపాషన్, నీకు ఎవ్వరు లేరా? గాడ్ ఈజ్ గోయింగ్ టు షో యూ కంపాషన్. దేవుడిని కంపాషన్ ఇవ్వబోతున్నారు. ఆ సఫరింగ్ ఉన్న దేవుడు వెళ్ళారు కాబట్టి, నువ్వు సఫర్ అవుతూ ఉండడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, ఈజ్ గోయింగ్ టు గివ్ యూ న్యూ లైఫ్ వితౌట్ ఎనీ సఫరింగ్. ఆ పెయిన్ గున్న దేవుడు వెళ్ళారు కాబట్టి, నీకు ఆ పెయిన్ ఉంటే దేవునికి అర్థమవుతుంది నీ పెయిన్ ఏంటో. ఆ పెయిన్ని తీసివేయడానికి, నీకు హీలింగ్ చేయడానికి, నీకు హీల్ చేయడానికి, స్వస్థపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఈరోజు దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే దేవుడు విజయాన్ని సాధించారు సిలువ పైన. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ విక్టరీ ఓవర్ your troubles and your problems today itself. He is going to give you joy over your problems. నీ ప్రతి లైఫ్లో, ప్రతి విషయంలో దేవుడు నీకు విక్టరీ ఇస్తూ సంతోషాన్ని, సమాధానమును నీకు ఇవ్వబోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఫర్గివ్నెస్, కంపాషన్, సాల్వేషన్, విక్టరీ, జాయ్, పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, దేవుడు నీకు అన్నీ కూడా ఈ రోజున ఆయన సిలువ పైన చనిపోయి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన లోకానికి 2000 years బ్యాక్ వచ్చారు. ఈ లోకంలో 33.5 years ఆయన జీవించారు. 3.5 years ఆయన సువార్త ప్రకటించారు. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం యొక్క భారమును ఆయన మోసారు. సిలువ పైన టార్చర్ అనుభవించారు. ఎందుకంటే ఒకటే రీజన్, బికాస్ హీ లవ్డ్ యూ, హీ ఈజ్ లవింగ్ యూ అండ్ ఈజ్ గోయింగ్ టు లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన నిన్ను ప్రేమించారు కాబట్టి చనిపోయారు 2000 years బ్యాక్. నిన్ను ప్రేమిస్తున్నారు, ఇంకాను నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు లోకము అంతమైనంత వరకు. నిత్య రాజ్యం నీకు ఇస్తారు, ఇటర్నల్ లైఫ్ నీకు ఇస్తారు దేవుడు. సంతోషము, సమాధానము దేవుడు నీకు ఇవ్వాలని, ఈ గుడ్ ఫ్రైడే నీ లైఫ్లో ఒక గుడ్ డేలా మారాలని, ట్రాన్స్ఫార్మ్ చేయాలని, కొత్త లైఫ్నిచ్చిన రోజుగా నీకు లైఫ్లో ఉండాలని ఈ గుడ్ ఫ్రైడే 2021 నేను ఆశపడుతూ, గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వాక్యమును దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని దేవుని వేడుకుంటూ నేను ఈ మెసేజ్ని క్లోజ్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షలోమ్ షలోమ్. ఆమేన్. మనం కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు, కొత్త లైఫ్ని ఇచ్చారు. మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే వింటున్నారో, వారి లైఫ్లో మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి సమస్య నుంచి విడుదలిస్తున్నారని నమ్ముతున్నాను. నడిపిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. కొత్త లైఫ్ని ఇస్తున్నారని నమ్ముతున్నాను. శాంతి, సమాధానం ఇచ్చి నడిపిస్తున్నారు తండ్రి. మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వారి పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, ఆనందం దయచేసి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఈ క్షణంలో, ఈ దినములో కోవిడ్ ఒక డిజీస్తో సఫర్ అవుతున్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే స్వస్థత దయచేయండి, మీరే స్వస్థపరచండి. మీ రక్తముతో, మీ గాయపడిన శరీరముతో, రక్తముతో స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. హీలింగ్ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే క్యాన్సర్తో, వేరే జబ్బులతో సఫర్ అవుతున్నారో, ఐసీయూలో, హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, హెల్త్ బాగాలేక వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో పవిత్రక గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎగ్జామ్స్లో సహాయం దయచేయండి. మీ చిత్తమైతే సీట్ దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి.
ఎగ్జామ్స్లో సహాయం దయచేసి మీ చిత్తం నెరవేర్చుకోమని అడుగుతున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరే ఉండండి తండ్రి, నడిపించండి, బలపరచండి. ఎవరైతే తిండి లేక బాధపడుతున్నారో, బట్టలు లేక బాధపడుతున్నారో, ఇల్లు లేక బాధపడుతున్నారో, డబ్బులు లేక ఇబ్బందుల్లో పడుతున్నారో, డిప్రెషన్లో ఉన్నారో, ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే తోడుగుండండి, బలపరచండి, హెల్ప్ చేయండి, మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే లోన్లీగా ఉంటూ లైఫ్ ఎండ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారో, డిప్రెషన్లో ఉన్నారో, ఎవరు లేని నన్ను ప్రేమించడానికి నేను బాధపడుతున్నారో, వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రాణం పెట్టినందుగా మీరు ప్రేమించారనే సత్యాన్ని, నిజాన్ని తెలుసుకొని జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. మనుషుల ప్రేమ కొంతవరకే, కానీ మీ ప్రేమ శాశ్వతమైనది. మీ ప్రేమకి అంతం లేదు, మీ ప్రేమకి లిమిట్ లేదు. ఎందుకంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ ప్రేమను అర్థం చేసుకునే సహాయం దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరికి. మీరు మళ్ళీ 3వ దినమున తిరిగి లేచారు. మీరు లేచిన విధానమును బట్టి మేము సంతోషించి ఆనందించి, ఎవరైతే చనిపోయారో ఈ రోజున, చనిపోయి ఉన్నారో తండ్రి ఇంతవరకు, వాళ్ళందరూ తిరిగి లేగిస్తారని నిరీక్షణ మాకు ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఎలాగైతే లేచారో మేము కూడా మా యొక్క పాపము జీవితం నుంచి తిరిగి లేచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ కొరకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ని జీవించడానికి మాకు సహాయం దయచేయమని, మీరే రక్షణ కాపుదల మాకు దయచేసి నడిపించమని, మళ్ళీ ఆదివారము మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీరే మమ్మల్ని నడిపించమని, బలపరచమని, తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసువే పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్. ప్రైజ్ లార్డ్. అందరికీ షలోమ్. ప్రైజ్ లార్డ్. వన్స్ అగైన్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. హ్యాపీగా ఈరోజు సంతోషంగా ఉండండి, బాధపడొద్దు. ఫాస్టింగ్ ఉన్నా సరే హ్యాపీగా ఉండండి, ఎందుకంటే ఈరోజు మంచి శుక్రవారం, బాధపడే శుక్రవారం కాదు. ఈ వాక్యం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అని నమ్ముతున్నాను. మళ్ళీ సండే మనం కలుసుకుందాం. ఈస్టర్ మెసేజ్తో మీ ముందు ఉంటాను సండే మార్నింగ్. అంతవరకు సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి, నాకు తెలియజేయండి, మెసేజ్ చేయండి, లేదా నెంబర్ ఉంటే కాల్ చేయండి, లేదా మెసేజ్ చేయండి. మీకు రెస్పాండ్ అవుతాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ సఫరింగ్లో నేను కూడా ఐ వాంట్ టు షేర్ యువర్ సఫరింగ్, ఐ వాంట్ టు షేర్ యువర్ సఫరింగ్ అండ్ పెయిన్, ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. మీతో కలిసి నేను కూడా వింటాను. ఎవరో చెప్పాలనుకుంటే ఏమైనా నాకు తెలియజేయండి, నాకు మెసేజ్ చేయండి ఫేస్బుక్లో. నేను మీతో కలిసి మీ బాధను కూడా షేర్ చేసుకుంటాను, మీతో కలిసి ప్రేయర్ చేయాలని ఆశపడుతున్నాను. ఓకే మై ఫ్రెండ్స్, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ప్రేయర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గుడ్ ఫ్రైడే. బీ హ్యాపీ, బీ జాయ్ఫుల్, బీ పీస్ఫుల్. సీ యూ అగైన్ ఆన్ సండే మార్నింగ్. అంతవరకు షలోమ్, టేక్ కేర్, బై. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.